బైబిల్లో కొన్ని పుస్తకాలు చాలా చిన్నవి కానీ చాలా శక్తివంతమైనవి. ఒకవేళ ఆ పుస్తకం లేకపోతే బైబిల్ యొక్క గొలుసు తెగిపోద్దేమో అని అనిపిస్తుంది. కొన్ని పెద్ద పుస్తకాల కంటే ఈ చిన్న పుస్తకాలకి చాలా విలువ ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు నేను ఒక వచనాన్నే ధ్యానం చేస్తాను, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి బహుశా 5 వచనాలు చదువుతాం. కానీ ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. మనం ఈరోజు రూతు గ్రంథాన్ని చూడబోతున్నాం. రూతు గ్రంథం బైబిల్లో మీరు తీసి ఉంచండి, మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది ఈ రూతు గ్రంథం. రూతు గ్రంథం చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం. ఎందుకండి అని అంటారేమో. రూతు గ్రంథంలో మనకి బెత్లెహేము గురించి రాయటం జరిగింది. బెత్లెహేము గురించి, బెత్లెహేములో జరిగినటువంటి సన్నివేశం ఈ రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథానికి 85 వచనాలు. మొదటి 5 వచనాలు పరిచయం. అంటే అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్ళారు అన్నట్లు ఉంటుంది మొదటి 5 వచనాలు. స్టోరీ బిగిన్ అయ్యేది ఏంటంటే 7 చేపలు తీసుకొచ్చి ఎండేసిన తర్వాత, అది 6వ వచనం. స్టోరీ ఎక్కడ ఎండ్ అవుద్దంటే నా బంగారు పొట్టలో ఏలు పెడితే కొట్టన, అది 4వ అధ్యాయం 17వ వచనం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత 5 వచనాలు. కాబట్టి మనకి ప్రాముఖ్యంగా రూతు గ్రంథంలో 75 వచనాల సన్నివేశం. ఈ 75 వచనాలు జరగటానికి ఎంతకాలం పట్టిందంటే 49 రోజులు. 49 రోజుల్లో ఏం జరిగిందో 75 వచనాలు రాశారు. అయితే మొదటి 5 వచనాలకి బహుశా 15 ఏళ్ళు పట్టి ఉండొచ్చు, చివరి 5 వచనాలకి 100 ఏళ్ళు పట్టి ఉండొచ్చు. కాబట్టి మొదటి 5 వచనాలు 15 ఏళ్ళు, చివరి 5 వచనాలకి 100 ఏళ్ళు. కానీ మనం నేర్చుకునేటువంటి పాఠం 49 రోజుల్లో 75 వచనాల్లో మనకిచ్చారు. అదే రూతు ఏ విధంగా అభాగ్యురాలు ధన్యురాలైంది, ఏ విధంగా అన్యురాలు దేవుని చేత ప్రత్యేకించబడిందయింది, విధవరాలు ఏ విధంగా ఆశీర్వదించబడిందయింది. ఆమె చేసినటువంటి ఎంపిక ఈ 75 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ రూతు వంశములో వచ్చినటువంటి మనమడే దావీదు. ఆ దావీదు వంశములో వచ్చినటువంటి ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసయ్య. కాబట్టి ఈ రూతు గ్రంథం లేకపోతే బెత్లెహేం యొక్క ప్రాధాన్యత మనకు తెలిసిండేది కాదు. మనకు తెలుసు బెత్లెహేం ఎంత ప్రాముఖ్యమైందో. రూతు గ్రంథం జరిగినప్పుడు బెత్లెహేం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే బహుశా ఒక 150-200 మంది ఉండుంటారేమో మనుషులు. చాలా చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం మనకు బైబిల్లో ఒక పుస్తకంగా మన ముందు వచ్చి పడింది. ఈ పుస్తకంలో 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయం ఆ ఊర్లోకి వచ్చింది రూతు, బెత్లెహేము పురములోకి వచ్చింది రూతు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం బెత్లెహేము పురములోకి వచ్చిన రూతు బోయజు పొలములోకి వచ్చింది. ముందు పురములోకి వచ్చింది, తర్వాత పొలములోకి వచ్చింది. 3వ అధ్యాయం బెత్లెహేం బోయజు పొలములోకి వచ్చినటువంటి రూతు 3వ అధ్యాయంలో బోయజు పాదాల చెంత చేరింది. పాదాలు, మొదటిది పురము, 2వది పొలము, 3వది పాదము. ఇక 4వది పాదాల చెంత చేరినటువంటి రూతు బోయజు పక్కన భార్యగా కూర్చుంది. ఈ విధంగా 4 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రూతు యొక్క జర్నీ, ప్రయాణం మనం చూడగలుగుతాం ఈ గ్రంథంలో. మీకు ఒక చిన్న పరిచయంలా చెప్తున్నా. బెత్లెహేంలో 3 ప్రేమ కథలు నడిచాయి. ఒకటి ప్రేమ కథ ముగిసింది, ఒకటి ప్రేమ కథ నడిచింది, ఇంకోటి ప్రేమ కథ మొదలైంది. మొదటిది ప్రేమ కథ ముగిసింది. ఈ ప్రేమ కథ చాలా పురాతనమైంది. ఇప్పటికీ 3800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో ఓ దివ్యమైన వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి
ఈ పెద్ద యుద్ధాలకు కేంద్రం అని చెప్పాలి. ఇశ్రాయేల్, ఆయన ముందు పేరు యాకోబు. యాకోబు గారు చాలా ప్రేమించి తాను ఇష్టపడ్డటువంటి భార్య రేచల్ తాను చనిపోయింది బెత్లెహేంలో. అందుకే ఇప్పటికీ కూడా మీరు బెత్లెహేంకి వెళ్తే రేచల్ గారి సమాధిని మీరు చూస్తారు. ఒక ప్రేమ కథ ముగిసింది బెత్లెహేంలో. రెండోది, ఒక ప్రేమ కథ నడిచింది బెత్లెహేంలో. అదే రూతు గ్రంథం. బోయజ్కి రూతుకి మధ్యన జరిగినటువంటి ప్రేమ కథ. ఆ ప్రేమ కథ ఫలితంగా వచ్చిందే దావీదు. అందుకే దావీదుని బెత్లెహేము పురములో పుట్టినవాడు అంటారు. దావీదు పురం అని చెప్తారు బెత్లెహేముని. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే బెత్లెహేంలో పుట్టాల్సి వచ్చింది, దావీదు పురము కాబట్టది. ఇక మూడోది, ప్రేమ కథ ఇక్కడ మొదలైంది, ఆ ప్రేమ కథ ఇంకా ముగిలా. ఆ ప్రేమ కథలో మీరు కూడా చేరటానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను ఆ ప్రేమ కథ గురించి. ఏంటంటే ఆ ప్రేమ కథ అంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమకు నిదర్శనంగా, ఆ ప్రేమకు రుజువుగా, ఆ ప్రేమను మనకి చూపించటానికి, ప్రేమ కనపరచాలి, అయితే మాటల్లో లేకపోతే చేతల్లో. ఆ ప్రేమను కనపరచడానికి తాను ఒక ప్యాకెట్, ఒక బహుమానం బెత్లెహేంకి పోస్ట్ చేశాడు. అది బెత్లెహేంకి వచ్చింది. బెత్లెహేంలో ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకు కనబడేది దేవుడి ప్రేమ స్వరూపం. ఎవరు? యేసయ్య. దేవుడు ఎలా ఉంటాడు? యేసయ్య. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. గాడ్స్ లవ్ మేనిఫెస్టెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమ క్రీస్తులో మనకి ప్రదర్శించబడింది, మనకి ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఆ ప్రేమ కథ మొదలైంది బెత్లెహేంలో. అది ఇంకా ముగిలా. ఆ ప్రేమ కథలో నేను చేరటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి దాంట్లో చేరటానికి కుదురుతుందేమో మనము చూద్దాం. ఇది రూతు గ్రంథం చాలా విచిత్రమైన పద్ధతిలో రాశారు. 17వ వచనంలో రూతుకి బోయజ్కి పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు, ఓబెద్కి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు జెస్సీకి చాలామంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో ఒక కొడుకు పేరు దావీదు. ఆ కొడుకు పుట్టిన తర్వాత 30 ఏళ్ళకి దావీదు రాజయ్యాడు. బహుశా ఆయన రాజైన కొంతకాలానికి రూతు గ్రంథం రాశారు. అంటే రూతు గ్రంథం ఎప్పుడు రాశారంటే బహుశా రూతు చచ్చిపోయిన 40-50 సంవత్సరాలు రాశారేమో. రాసిన వాళ్ళు రూతును చూశారు లేదు నాకు తెలియదు, బహుశా విన్నారేమో లేదా చూశారేమో, ముసల్తనంలో రాశారేమో ఆ రూతు గ్రంథాన్ని. చాలామంది రూతు గ్రంథాన్ని సమూయేలు రాశాడు అని చెప్తూ ఉంటారు. జరగుండొచ్చు. అయితే నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే 85 వచనాలు కలిగినటువంటి ఈ గ్రంథంలో 47 వచనాలు సంభాషణ అంటే రూతు బోయజ్తో మాట్లాడతాం, లేకపోతే రూతు నయోమితో మాట్లాడతాం. సంభాషణ అంటే రూతు మాట్లాడిన మాటలు దగ్గర 100 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాయి ప్రజలకి. అప్పటిదాకా గుర్తున్నాయి. ఆమెమి పెద్ద సెలబ్రిటీ కాదు, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి కాదు, ధనికురాలు కాదు, లేదా ఒక హోదా కలిగినటువంటి వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి పొలం పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి. కానీ ఆమెను ప్రజలు ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నారంటే దేవుడు ఆమెను ఆ విధంగా దీవించాడు. ఆమె దీవెన కోసం తాపత్రయపడలా, విశ్వాసంతో నడిచింది. దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగాడు. అది మనం రూతు గ్రంథంలో ధ్యానం చేయగలుగుతాను. ఈ పరిచయాన్ని మీకు ఎందుకు ఇస్తున్నానంటే నేను ఒక్క వచనమే ధ్యానం చేసేది 6వ వచనం. అయితే మీకు కాస్త ఆసక్తి కలిగి రూతు గ్రంథాన్ని ఇంటికెళ్ళి చదవటం మొదలు పెడితే మీకు కొద్ది గొప్ప అర్థం అవ్వాలనేది నా కోరిక. అందుకనే ఆ మాట చెప్తున్నాను. మొదటి అధ్యాయంలో రూతు ఒక నిర్ణయం తీసుకుంది బెత్లెహేంలోకి వెళ్ళటానికి. ఆ నిర్ణయం ఆమెకు సాఫల్యంగా ఉంటుందా లేదో తనకు తెలీదు. విశ్వాసంతో పురములోకి చేరింది. దేవుడు తన సార్వభౌమ అధికారంతో రూతుని బోయజ్ పొలములోకి వెళ్ళేటట్లు చేశాడు. ఆ పొలములో వాళ్ళిద్దరికీ తొలి పరిచయం ఏర్పడింది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో అత్తగారి మాటకు లోబడి బోయజ్ పాదాల చెంత చేరింది. దాంతో వాగ్దానం వచ్చింది బోయజ్ దగ్గర నుంచి. 4వ అధ్యాయంలో బోయజ్కి భార్య అయింది, విధవరాలు, అన్యురాలు.
అభాగ్యురాలు, పేదరాలు, ఈ లోకంలో ఏమాత్రం విలువ లేనిది బోయజ్కి భార్య అయింది. వాళ్ళ మనవుడు దావీదు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి రూతు పేరు ఎక్కించారు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే ఇంకా కావాలి. అయితే దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటంటే, నేను నా జీవితంలో పొరపాటు చేశాను, నేను జారిపోయాను, తప్పుదారి తీసుకున్నాను, అయితే నాకు మళ్ళీ అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఈ రూతు అనే క్యారెక్టర్, రూతు అనేటువంటి ఈ వ్యక్తి ఇంత ధన్యస్థితికి వెళ్ళటానికి బ్యాక్గ్రౌండ్లో వెనక ఇంకో వ్యక్తి యొక్క నిర్ణయం చాలా ప్రాముఖ్యం. నయోమి. ఆమె జీవితాన్ని ఈరోజు కాస్త చూస్తే బాగుంటుంది అని అనిపించింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పటిదాకా పరిచయం ఇచ్చాను. 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. ఇది ఎప్పుడు జరిగింది? బైబిల్లో చెప్పినటువంటి ఈ సంఘటన, ఈ జీవిత వివరణ ఊహల్లో కలిగింది కాదు, చెట్టు కింద కూర్చొని ఎవరో రాసింది కాదు. ఎప్పుడు జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, చాలా ఖచ్చితంగా రాశారు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి మనం. దేవుడు మనకి చరిత్రను ఇచ్చాడు. బైబిల్లో పాత నిబంధనలో 17 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. ఎందుకు ఇచ్చాడు? చరిత్ర నుంచి నేర్చుకోవాలి నువ్వు. ఒక వ్యక్తి ఒక సందులోకి వెళ్ళాడు, పిచ్చికొక్క ఉంది, అందుట్లో కరిచిందండి. ఆడు వెనక్కి వస్తున్నాడు, పిచ్చికొక్క కరిసి. నువ్వు అదే సందులోకి వెళ్దాం అనుకున్నావు. ఏం బాబు ఏమైందనంటే, ఇక్కడ పిచ్చికొక్క ఉంది, నన్ను కరిసింది అని అంటే, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరు ఆ సందులోకి వెళ్ళడం? వాడిని కరిసింది కదా, నన్ను కూడా కరుసుద్దేమని. దేవుడు మనకి చరిత్రను ఇచ్చింది దాని నుంచి పాఠం నేర్చుకోవాలని. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో వారికి జరిగిన విషయాలు మనకి ఉపమాన రీతిగా మనకి బోధించాలని, మనకొక కథలాగా ఉండాలని, మనకొక సామెతలాగా ఉండాలని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇందుట్లోంచి మనం పాఠం నేర్చుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. ఎప్పుడు జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఏ పరిస్థితుల్లో జరిగింది. న్యాయాధిపతులు ఏలిన దినాలు. మనం కాలాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కాలాల గురించి మాట్లాడినప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలనలో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, ఇలాగా మనం కాలాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ టైం గురించి ఎవరైనా రిఫర్ చేస్తే చాలా విషయాలు గుర్తొచ్చేస్తాయి, చాలా విషయాలు. అదేవిధంగా న్యాయాధిపతులు ఏలిన దినాలు అని అంటే మనకు ఒక విషయం గుర్తు రావాలి. ఏం విషయం గుర్తు రావాలండి? ఓ పేజీ వెనక్కి తిప్పండి. ఓ పేజీ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం కనబడుతుంది. దాంట్లో చివరి వచనం చదువుతాను, 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చును. అది పరిస్థితి. ఎవడి ఇష్టం వాడు జీవిస్తున్నాడు, ఎవడు కోరిక వాడు తీర్చుకుంటున్నాడు. ఒకళ్ళు ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఒకళ్ళు సరిచేయడానికి వీల్లేదు, ఒకళ్ళు ఆటంకపరచడానికి వీల్లేదు. అధికారం లేదు అక్కడ. నా ఇష్టం, నాకేమనిపిస్తే అది చేస్తాను నేను. నా మనసులో ఏం తోస్తే అది చేస్తాను నేను. అది అక్కడ ఉన్నటువంటి ప్రవృత్తి. మీరు ఒకసారి ఆలోచించండి. కంట్రోల్, ఆధిపత్యం లేనటువంటి పరిస్థితులు ఎలా ఉంటుంది? ట్రాఫిక్ పోలీస్ లేకపోతే 4 రోడ్ల కోడల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుంది? యాక్సిడెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఏది కదలదు. ఎవరు వెనక్కి తగ్గరో. నువ్వు కదులో, నేను ఇక్కడే ఉంటా, నువ్వు కదులో, నేను ఇక్కడే ఉంటా, నేను ఎందుకు దిగాలా, నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలా? ఇది మనకుండేటువంటి వైఖరి. ఇది రోడ్డు మీద కాదు, మనకి ఇళ్లల్లో కూడా. తల్లిదండ్రుల మాటలు విననటువంటి కొడుకులు కూతుర్లు ఉంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉంటుందా? ఆ కుటుంబంలో సుఖం ఉంటుందా? ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఉండదు. ఇష్టారాజ్యం కొనసాగుతూ ఉంటుంది. అంతదాకెందుకు? భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోతే, భార్యాభర్తల మధ్యన దేవుని యొక్క ఆధిపత్యం కొనసాగకపోతే, నా ఇష్టం నాది అని భార్య, నా ఇష్టం నాది అని భర్త జీవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ప్రపంచం అది. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఏం జరుగుతుందో మనకు కూడా అదే జరుగుతుంది. మన పరిస్థితి కూడా అదే. నా ఇష్టం, నా పరిస్థితి ఇది, నాకు కావలసినటువంటి పద్ధతి ఇది.
నేను ఈ విధంగానే జీవిస్తా, నేను ఈ పరిస్థితుల్లోనే ఉంటా. ఇది మనకుండేటువంటి స్థితిగతులు. ఆ స్థితిగతుల్లో ఏమైంది? న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా. దీంతో మీకు అర్థమైపోయి ఉండాలి ఆ లింక్ ఏంటి అనేది, కరువుకి కారణం ఏంటి అనేది. ఇష్టారాజ్యం కొనసాగుతున్నప్పుడు దేవుడే అనుమతించినటువంటి కరువు, దేవుడే పంపించిన కరువు అని చెప్పడానికి కూడా సంకోచించక్కర్లా. బైబిల్లో 13 సార్లు కరువు గురించి ప్రస్తావించారు. 13 సార్లు. ప్రతిసారి కరువు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఆ కరువు వెనకాల మానవుడు చేసినటువంటి తప్పు కనబడుతుంది, మానవుడు జవదాటడం కనబడుతుంది, మానవుడు శృతి తప్పడం కనబడుతుంది. బహుశా ఇక్కడ కూడా అదే అనుకుంటా, దేవుడు తీసుకొచ్చినటువంటి కరువు. దీన్నే డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ. దేవుడు సరిచేయడానికి తీసుకొచ్చింది. మన లైఫ్లో కొన్ని కరువు పరిస్థితులు ఉంటాయి. కరువు పరిస్థితులు అంటే సంపాదించినటువంటి జీతం సరిపోనటువంటి పరిస్థితి. వివాహం అవుతుంది, ఫలభరితమైనటువంటి పరిస్థితులు ఉండవు. కష్టపడి చదువుకుంటాం కానీ ఉద్యోగాలు రావు. మనము ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాం కానీ పూర్తి కాదు. వ్యాపారం చేయటం మొదలు పెడతాం కానీ లాభసాటిగా ఉండదు. లైఫ్లో ఒక విధమైనటువంటి ఎండిన పరిస్థితి ఉంటుంది. సేవకులకు ఉంటుంది, అది వాళ్ళకు కూడా ఉంటుంది. పరిచర్యలో డ్రైనెస్, ఎండిపోయినటువంటి స్థితి. ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి డ్రైనెస్, ఈ విధంగా ఎండిపోయిన స్థితిగతులు మనకి కనబడతా ఉంటాయి. ఇది బహుశా దేవుడు మన జీవితాన్ని సరిచేయడానికి అనుమతించిందేమో. డ్రైనెస్, మనం పొరపాటు చేసావేమో, మనం కరెక్టే అనుకొని పక్కకి వెళ్ళామేమో, నేను చేసేది రైటే అనుకుంటూ పక్కకి వెళ్ళామేమో. దాన్ని సరిచేయడానికి దేవుడు క్రమశిక్షణ కోసం పెట్టాడేమో, లేదా దేవుడు మనం పెద్ద సమస్యల్లోకి వెళ్లకుండా ఉండటానికి అనుమతించాడేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక పండితుడు ఈ విధంగా అన్నాడు, మానవుడికి సమస్య వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడతాడు అన్నాడు. అయితే మోకాలు వాడతాడు, లేకపోతే అరికాలు వాడతాడు అన్నాడు. ఏంటి సార్ అదనంటే, అరికాలు వాడేవాడు పారిపోతాడు, మోకాలు వాడేవాడు ఆగిపోయి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. కొంతమంది పారిపోయేవాళ్ళు, కొంతమంది ప్రభువుని సహాయం అడిగేవాళ్ళు. మరి మీరు ఏం చేస్తారు? పారిపోయేవాళ్ళు చాలా దూరం పారిపోతారు. వాళ్ళు పారిపోయేటువంటి పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. దే రన్ అవే, పారిపోతారు. దే రన్ అవే. బైబిల్లోంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ విధంగా పారిపోయినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ వీళ్ళు కూడా పారిపోయారు. ఏలిన దినముల్లో దేశంలో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండేటకు వెళ్ళాను. దేవుడు ఐగుప్తి సామ్రాజ్యాన్ని నుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఉండండిరా మీరు అని దేవుడు వాగ్దానం చేసిన దేశం. అక్కడ కరువు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు? కరువు వచ్చిందని దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దంటాడో అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దంటారో అక్కడికి వెళ్ళిపోయాడు. దే వెంట్ దేర్. అయితే ఇది చాలాసార్లు జరిగింది అలాగా. మీకు బైబిల్లో ఆ విధంగా పారిపోయినటువంటి మరో వ్యక్తి ఎలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాడో ఒక్క క్షణం చూపిస్తా. ఆ వ్యక్తి చాలా మహానుభావుడు. ఆ వ్యక్తి గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు. ఆ వ్యక్తి మనందరికీ ఆదర్శమూర్తి, నేను కాదనట్లా. కానీ ఆ క్షణాన్న ఆయన తొందరపాట్లో పారిపోవటం బట్టి జరిగిందేంటి అనే దాన్ని చూద్దాం. ఎవరు సార్ ఈయన అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును చూస్తాం. అబ్రహాము చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మొదటి 3 వచనాల్లో దేవుడు, నీ దేశాన్ని వదిలేయి, నీ ప్రజల్ని వదిలేయి, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ప్రపంచమంతటిని దీవిస్తాను నేను. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దాన్ని నమ్మాడు. దేశాన్ని వదిలేసి వచ్చాడు, ప్రజలను వదిలేసి వచ్చాడు. ఆయన రావటమే కాదు, దేవుడు చూపించిన దేశానికి వచ్చి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామాన్ని ఆయన ఘనపరిచాడు. నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చావు, ఇది నీ కార్యం అని దేవుణ్ణి ఘనపరిచాడు. చాలా గొప్పవాడు అబ్రహాం.
అప్పటికి అబ్రహాం అని పేరు పెట్టలే, ఆయనకి అబ్రామ్ అన్నారు. అబ్రామ్ అంత గొప్పోడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? 8వ వచనంకి వచ్చేప్పటికి కరువు వచ్చింది. 12వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుండేది? అబ్రామ్ ఏం చేశాడు? దేవా, నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నావు, ఈ దేశాన్ని చూపించావు, ఈ దేశంలో నాకు అన్నీ అనుగ్రహిస్తున్నావు, నాకు పెద్ద పశు సంపత్తి ఉంది, నాకు 2-3 వేల మంది పనోళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ బ్రతకడానికి ఇక్కడ వర్షాలు లేవు, ఇక్కడ కరువు వచ్చింది, ఏం చేయమంటావు ప్రభా అని అడుగుండాల్సింది. అడగల. సొంత నిర్ణయం తీసుకొని ఒక 5-6 రోజుల ప్రయాణం వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి. ఆ దేశంలోకి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళంగానే ఆ ఊర్లో చాలామంది యవ్వన అమ్మాయిలు కనబడ్డారు ఆయనకి. చూశాడు, అమ్మాయిలను చూసి తన భార్యను చూశాడు. తన భార్యకి అప్పటికి 65 ఏళ్ళు, ఈయనకి 75 ఏళ్ళు. 65 ఏళ్ల తన భార్యని, ముసలి భార్యను చూసి మన భాషలో అన్నాడు, ఆ యవ్వన అమ్మాయిల కంటే నువ్వే అందంగా ఉన్నావు. ఎవరికైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా. అలాగే హ్యాపీగా ఫీల్ అయింది. కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళ పని వాళ్ళందరూ, మీరు ముందుకెళ్ళిపోండి, మీ ఇద్దరం మాట్లాడుకోవాలి అని అంటే అందరూ ముందుకెళ్ళిపోయారు. వీళ్ళిద్దరే నెమ్మది నడుచుకుంటూ వస్తున్నారేమో. షారా, చెప్పండి, నువ్వు చాలా అందంగా ఉంటావు. చెప్పారు కదండి, చాలా థ్యాంక్స్ అండి, కానీ నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏంటండి అది? నా కోసం ప్రాణభిక్ష ఇవ్వాలి. అదేంటిది అలా అడుగుతారేంటి? అలాంటి మాట అనొద్దు ప్లీజ్, నువ్వు నాకు సహాయం చేయాలి. చెప్పండి, ఏం చేయమంటారు? ఏం లేదు, నిన్నెవరైనా ఈయనెవరు అని నన్ను చూపించి అడిగితే మా అన్నయ్య అని చెప్పాలి నువ్వు. అంటే మీరు ఒకప్పుడు నాకు అన్నయ్యే, మీరు పుట్టిన తల్లి వేరు, నేను పుట్టిన తల్లి వేరు, కానీ మన ఇద్దరం అన్న తమ్ముళ్ళు చెల్లెలు అవుతాం. ఒకప్పుడు మీరు నాకు అన్నయ్య, కానీ ఇప్పుడు నేను నీకు భార్యను కదా, అలా ఎలా చెప్పగలను నేను? చెప్పాలమ్మా నువ్వు. సరే చెప్తాను. చెప్తే ఏమవుద్ది? చెప్పకపోతే ఏమవుద్ది? చెప్పకపోతే ఏమవుద్ది? ఈ నా భర్త అనంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, నన్ను చంపేసి నేను తీసుకెళ్ళి ఫరోకి భారీగా చేస్తారు. ఫరోకి భారీగా చేస్తారు. ఓకే, మిమ్మల్ని చంపేస్తారు, వద్దొద్దు. ఓకే, నేను ఈయన మా అన్నయ్య అంటే ఏం చేస్తారు? నన్ను వదిలేసి, ఓకే నన్ను వదిలేసి సైలెంట్ అయిపోతాడు అబ్రామ్. చెప్పండి, నిన్ను వదిలేస్తారు, ఓకే, నన్నేం చేస్తారు? నిన్ను తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక నేనేం చేయాలి? అతనికి భారీగా ఉండాలి నువ్వు. మీకు అర్థమవుతుందండి? గొప్ప విశ్వాసి, గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అంతకుముందు. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెసిషన్స్ హీ హాజ్ ఎవర్ టేకెన్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో అంత గొప్ప నిర్ణయం ఎవడు తీసుకోవాలా? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా మొత్తం సామాన్ వేసుకొని వచ్చాడు ఆయన. కానీ కరువు వస్తే దేవుడిని అడగల, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కొంతమంది సేవకులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది చాలా సంవత్సరాలుగా విశ్వాస జీవితంలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని నేనేమి శంకించట్లేదు, బట్ వన్ రాంగ్ డెసిషన్, ఒక్క తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది? పరాయి వాడికి భార్యను అప్పగించే పరిస్థితికి వచ్చేసాడు, తన జీవితాన్ని కాపాడుకోవడానికే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. నేను అబ్రాహాముని కించపరిచి మాట్లాడతాను, చేయట్లేదు. నేను దీన్ని ఎందుకు తీసుకున్నాను ఉదాహరణ అంటే, నీ జీవితంలో కష్టాలు వస్తాయి, నీ జీవితంలో శ్రమలు ఉంటాయి, నీ జీవితంలో కఠిన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల నుంచి పారిపోదాం అనుకోవటం దేవుడి దగ్గర నుంచి పారిపోవడమే. ఆ పరిస్థితులు దేవుడు నెలకొల్పినట్లయితే, ఆ పరిస్థితులు దేవుడు ఆశించిందైతే, ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని సరిచేయదలుచుకుంటే, అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది దేవుడి నుంచి పారిపోవటమే. గుర్తుపెట్టుకోండి, దేవుడి చేతిలో పడటం మేలు దేవుని చేత విడవబడటం కంటే. దేవుడు వదిలేశాడు అనుకోండి, మనకి కాస్త స్వేచ్ఛ అనిపిస్తుంది, కానీ ఆ స్వేచ్ఛ ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి. గాలిపటానికి దారం ఉంటుంది,
ఒకవేళ గాలిపటానికే స్వరం ఉంటే, గాలిపటానికే మనసు ఉంటే, గాలిపటానికి అవకాశం ఉంటే, అది ఒకే ఒక్క ప్రశ్న తెలుసా, ఈ దారం తెగిపోతే బాగుండరా? నా ఇష్టం వచ్చినట్లు ఎగరొచ్చు. ఒకవేళ తెగిందనుకో, ఇష్టం వచ్చినట్లు ఎగురుతుంది. కానీ ఎంతసేపు ఎగురుతుందో మీకే తెలుసు, ఎంత దూరం ఎగరగలుగుతుందో మీకే తెలుసు. దారం ఆ గాలిపటానికి ఆధారం. ఆ దారం గాలిపటానికి విలువనిస్తుంది, ఉద్దేశాన్ని ఇస్తుంది. ఆ గాలిపటం ఒకవేళ నాకు ఈ దారం వద్దు అని అనుకుంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుడు కొన్నిసార్లు మన జీవితాన్ని ఆ దారంతో లాగుతాడు. దాని నుంచి పారిపోవాలనుకోవటం తెగించుకొని వెళ్ళిపోవటం అని ఇక్కడ జరిగింది అదే. యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళాను. మోయాబు దేశం, దాని గురించి కూడా కాస్త చెప్పని అంటే, దారం తెగితే గాలిపటం ఎట్టెళ్తుందో ఎవరికి తెలియదు. మీకు తెలిసిందే కదా. అది పడేది ఏ పెంట కొప్పలో, ఏ ముళ్ళ కంపలో, లేకపోతే ఏ గచ్చ పొదల్లో ఎవరికి తెలియదు. ఇట్ కెన్ గో ఎనీవేర్, దేనికైనా చిక్కుకొని చిరిపోవచ్చు. దారం తెగితే దేవుడి దగ్గర నుంచి తెగదెంపులు తీసుకొని వెళ్ళటం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తున్నావు అనే దానికి ఇక అర్థం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకే రైట్ రూట్ ఉంటుంది, మిగిలిన అన్ని రాంగ్ రూట్లే. ఆ రాంగ్ రూట్లో ఏ రూట్ తీసుకున్నా నువ్వు వెళ్ళిపోయేది దాని నుంచి దూరమే. ఇక్కడ కూడా జరిగింది అదే. వాళ్ళు దేవుడు ఉండమన్న చోట ఉండకుండా తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళారంటే ఎవరు వెళ్ళకూడదు అనుకునే ఊరిలోకి వెళ్ళారు. వాళ్ళు ఎవరు వెళ్ళకూడదనే ప్రదేశానికి వెళ్ళారు, మోయాబు. ఈ మోయాబీలు ఎవరో తెలిస్తే, ఏంటి సార్ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్, ఆ దేశానికి ఎందుకు వెళ్ళారు సార్ అనే మాట అంటారు మీరు. మోయాబీలు ఎవరో మీకు చెప్పాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చాడు మమ్రే అనే ప్రాంతంలో. అబ్రహాము విందు చేసి దేవుడికి పెట్టాడు. ఆ తర్వాత శారాని దీవించి వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ ఒళ్ళో బాబుంటాడని చెప్పి దేవుడు అబ్రహాము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని చూపించి, అబ్రహాము నేను దీన్ని తగలబెట్టబోతున్నానంటే అబ్రహాము దేవునితో బేరాలాడటం మొదలుపెట్టాడు. 50 మంది ఉంటే ఏం చేస్తావు, 45 ఉంటే ఏం చేస్తావు, 40 ఉంటే ఏం చేస్తావు, 30, 20, 10 నీతిమంతులతో పాటు నీతి లేనటువంటి వాళ్ళతో పాటు నీతిమంతుల్ని నాశనం చేస్తావా అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ఈలోగా దేవుడు 2 దేవదూతల్ని లోతు దగ్గరికి పంపించాడు. దేవుడి దృష్టిలో ఆ ఊర్లో ఒకే ఒక కుటుంబం కనబడుతుంది. లోతు ఒక్కడే నీతిమంతుడు. పేతురు తాను రాసిన పత్రికలో చెప్తాడు లోతు నీతిమంతుడు అని. బైబిల్ చెప్తుంది. ఇక నేను వాదించదలుచుకోవట్లా, ఆయన ఎందుకు అయ్యాడు ఎలా అయ్యాడు నాకు అనవసరం. దేవుని యందు విశ్వాసం ఉంచుండి ఉంటాడు, అందుకే నీతిమంతుడు అన్నాడేమో. లోతు దగ్గరికి 2 దేవదూతలను పంపించి తన కుటుంబాన్ని ఊరు బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు. లోతు భార్య ఆ మాటలు వినలేకపోయింది, ఆమె లోబడలేకపోయింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ 2 అమ్మాయిలు తండ్రి వెళ్ళిపోయారు. ఆ ఊరంతా తగలబడిపోయింది, చచ్చిపోయారు. ఎందుకు పనికి ప్రానటువంటి బీడైపోయింది. ఈ ముగ్గురే జీవిస్తున్నారు ఒక గుహలో. కొంతకాలానికి 2 అమ్మాయిలకి ఒక చిన్న ఆలోచన వచ్చింది, మనం ఇలాగే ఉంటే కనుక మన వంశం ఏమైపోద్ది, మన బతికేమైపోద్ది, మన జీవితం అంతమైపోద్ది అని వాళ్ళు లోతుకి బాగా తాగిపిచ్చి మొదటి రోజు పెద్ద కూతురు, బహుశా 2 రోజుల తర్వాత చిన్న కూతురు సొంత తండ్రితో పడుకున్నారు. బైబిల్ దాన్ని రాసింది. ఎందుకు రాసింది? దేవుడి నుంచి దూరం అయితే, దేవుని మాట లెక్క చేయకపోతే మానవ జీవితం ఏ స్థాయికి వెళ్తుంది అని అనటానికి, చూపించడానికి. దేవుడు అబ్రహాము జీవితాన్ని సూపర్ క్యారెక్టర్ లాగా చూపించకూడదా? 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చివరి దాకా ఉన్న భాగం లేపేయకూడదా? అబ్రహాము అబద్ధమాడన్న సన్నివేశం లేపేస్తే స్టోరీ ఏమన్నా తెగిపోద్దా? తెగదో. కానీ ఎందుకు చూపించాడు? బైబిల్ ఒక వ్యక్తిని ప్రదర్శిస్తే పూర్తిగా ప్రదర్శిస్తుంది.
ఆ వ్యక్తిలో ఉన్న లోటు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పది చూపిస్తుంది. ఎందుకో తెలుసా? అది మనకు ఉపయోగపడుతుంది. ఓహో, అబ్రహాము లాంటి వ్యక్తి పడిపోతే దేవుడు అవకాశం ఇచ్చాడు, నేను పడిపోతే కూడా దేవుడు నాకు అవకాశం ఇస్తాడని ఊరట కలగడానికి. తప్పు చేసినటువంటి అబ్రహాముని దేవుడు క్షమించాడు, నన్ను కూడా క్షమిస్తాడు అనేటువంటి ఊరట కలిగించడానికి, ఆశ కలిగించడానికి. బైబిల్ ఆసుపత్రి లాంటిది. ఆసుపత్రిలో మంచోళ్ళు ఉండరు, జబ్బున్న వాళ్ళే ఉంటారు. ఆసుపత్రిలో ఆరోగ్యవంతులు ఉండరు, అనారోగ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. బైబిల్ ఆసుపత్రి. నీకు అనారోగ్యం ఉందా ఆత్మీయంగా? నీ జీవితం విరిగిపోయిందా? కమ్ హియర్, కమ్ హియర్. యేసుప్రభువారు అందుకే ఏమన్నారు తెలుసా? నేను నీతిమంతుల కోసం రాలేదు, ఎవరైతే చెడ్డ జీవితం జీవిస్తున్నారో వాళ్ళ కోసం వచ్చాను, నేను మంచోళ్ళ కోసం రాలేదు, నేను ఐ కేమ్ ఫర్ ద బ్యాడ్ పీపుల్ అని అంటున్నాడు. కాబట్టి బైబిల్లో చూపించినటువంటి ఈ క్యారెక్టర్స్ మనకు ఉపయోగపడేది ఉంది. దాంట్లో వాళ్ళు వివరించినప్పుడు ఎందుకు వివరించారు, దాంట్లోంచి ఏం నేర్చుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పెద్ద కూతురికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మోయాబు. ఆ కొడుకులోంచి వచ్చినటువంటి వాళ్ళే మోయాబీలు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి మోయాబీలు అంటే ఎవరో. ఆ చరిత్ర బైబిల్లో ఎందుకు పెట్టారు? ఇశ్రాయేలీలకు అది ఎందుకు తెలియాలి? మోయాబీలు అంటే ఎవరో తెలుసు. వాళ్ళ దగ్గరికి మేము ఎంత దగ్గరికి వెళ్ళొచ్చు, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండొచ్చు, చాలా స్పష్టంగా తెలియాలి. వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియాలి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. వాళ్ళు తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఆయన బాగుపడిన తర్వాత వెనక్కొద్దామని వెళ్ళట్లా, సెటిల్ అయిపోదామని వెళ్తున్నాడు. చాలామందికి ఉండేటువంటి తప్పుడు అవగాహన ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిపోవాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, పాత నిబంధనలో ఉన్నటువంటి మహానుభావులు, వాళ్ళందరి గురించి హిబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు తెలుసా? ఈ లోకములో వాళ్ళు పిలిగ్రిమ్స్ అంటే ప్రయాణం చేసేవారిలాగా బతికారంట. అంటే ఇది మా ఇల్లు, ఇది నేను ఇక్కడ ఉండిపోతా అని జీవించలా. వాళ్ళ బతుకు సూట్ కేసులో పెట్టుకొని బతికారు వాళ్ళ బతుకు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎంత సంపాదించినా, ఏది సాధించినా తప్పేం కాదు, కానీ అది నా గుర్తింపు కాదు, అది నా అంతిమ గమ్యం కాదు. అక్కడికి వెళ్ళాలి నేను, అది మర్చిపోకూడదు. దాంట్లో ఏది కలుపుకోగలిగితే దట్స్ ఫైన్. ఒకసారి ఆలోచించుకోండి, ఒకడు ప్రపంచమంతా గెలిచి తన ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభం అని యేసు ప్రభు ఎందుకు అనాల్సి వచ్చింది? మనలో చాలామంది అది మన కోరికలన్నీ తీర్చుకుంటాం, మన ఆశయాలన్నీ తీర్చుకుంటాం, తప్పు కాదు. కానీ ఆ కోరికలన్నిటిపైన ఉన్నత కోరిక, ఆశయాలన్నిటి మీద ఉన్నతమైనటువంటి ఆశయం, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను దేవునితో ఉండాలి. అది లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు జీవించేది ఈ లోకంలో 70, 80, 90, 100 ఏళ్ళు, కానీ ఆ తర్వాత చనిపోతారు. నేను కూడా అంతే. ఆ తర్వాత వెళ్ళేటువంటి లోకం ఎప్పుడూ ఉంటుంది, దానికి అంతం లేదు. ఒకసారి ఒక సండే స్కూల్లో ఒక టీచర్ అడిగిందంట, మరి ఆవిడ కథ చెప్తూ ఆ కథలో నరకంలో ఎంతకాలం ఉంటారు, నిత్యత్వం అంటే ఎంత అని ఒక పాపను అడిగిందంట. పాప, నిత్యత్వం అంటే ఎంతో తెలుసా అన్నదంట. ఎల్లకాలం అంటే ఎంతో తెలుసా అన్నదంట. తెలుసు టీచర్ అన్నదంట. ఆమె కొంచెం ఆశ్చర్యం వేసింది, కోపం కూడా వచ్చింది. ఏం చెప్పుద్దా ఇది, చిన్నపిల్ల ఏం చెప్పుద్దా ఇది అని అంటే, ఆ పాప ఎలా చూసిందంట బయటికి. ఏంటి బయటికి చూస్తున్నావు? టీచర్ మీరు జవాబు అడిగారు చెప్తున్నాను అన్నదంట. ఏం బయట చూసిందంట కిటికీలోంచి. టీచర్ అటు చూడండి అన్నదంట. అక్కడ పెద్ద బండ ఉందంట, పెద్ద బండ, కొండ నుంచి పడే బండ ఉంటుంది. ఆ బండ మీద ఓ పిచ్చుకు వాలిందంట. టీచర్ ఆ పిచ్చుకొని చూడండి టీచర్ అన్నదంట. చూసిందంట ఆ బండ మీద అంట ఆ పిచ్చుక వాలి ముక్కు ఇటు 2 సార్లు గీకి ఎగిరిపోయిందంట. టీచర్ చూసారా పిచ్చుక? చూసా. ఏం చేసింది? ముక్కు అటు ఇటు 2 సార్లు గీకి వెళ్ళిపోయింది కదా. ఇలాగా సంవత్సరానికి ఒకసారి ఈ పిచ్చుకొచ్చి ఇటు అటు గీకితే ఈ బండరాయి
అరిగిపోవడానికి ఎంత టైం పట్టుద్దో అంత టైం అన్నదంట. అర్థమైందండి? సంవత్సరానికి ఒక్కసారి ఇటు అటు గీకి వెళ్ళిపోయి, మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి ఇటు అటు గీకి వెళ్ళిపోయి, అలాగ సంవత్సరానికి ఒకసారి గీకి వెళ్ళిపోతే ఈ బండరాయి మొత్తం అరిగిపోవడానికి ఎంత టైం పట్టుద్దో అదండి నిత్యత్వం టైం అంటే. టీచర్కి ఏం చెప్పాలో అర్థం కాల. దాన్ని మనం మనసులో పెట్టుకోకుండా క్షణికమైనటువంటి ఆనందం కోసం, ప్రస్తుత కాలంలో తృప్తి కోసం మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి పనులు ఇలాగే ఉంటాయి. మోయాబు దేశంకి వెళ్ళిపోయి కాపురం అన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు రెండో వచనం రాస్తున్నారు. ఆ మనుషుని పేరు ఎలి మెలక్. అది హీబ్రూ పేరు, ఎలి మెలక్. ఈ పేరు అర్థం ఏంటో కూడా చెప్తే బాగుంటుంది. మనకి తెలుగులో పేర్లు పెడతారు ఏమంటే సుహాసిని. నేను ఒక పేరు గుర్తొచ్చింది చెప్పా, సుహాసిని. సు అంటే మంచిని, హాసిని అంటే సంతోషం, నవ్వు, మంచి నవ్వు కలిగింది సుహాసిని. సంతోషి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేది. అర్థమైందా? రవి అంటే సూర్యుడిలాగా వెలిగేవాడు. ఈ విధంగా మనం ఒక మనిషికి పేరు పెట్టినప్పుడు ఆ పేరు తగ్గ జీవితం ఉంటుంది అనుకుంటాం. ఎవరికైనా ఏంజల్ అని పేరు పెడితే ఆ ఏంజల్ అనే అమ్మాయి వికృతంగా నల్లగా చూస్తే కనుక రాత్రి కల్లోకి వచ్చేట్లాగా ఉంటే, నీ పేరేంటమ్మా అంటే ఏంజల్ అంటే ఎలా ఉంటుంది? అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎలి మెలక్. ఎలి అంటే దేవుడు, ఎలి అంటే దేవుడు వాళ్ళ భాషలో, ఎలాయ్ దేవుడు. ఎలాయ్ ఎలాయ్ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు యేసుప్రభు అన్నారే. ఎలాయ్ అంటే దేవుడు. మెలక్ అంటే రాజు. ఎలి మెలక్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే నా రాజు. ఈయన పేరు పెట్టుకుంది ఏంటంటే దేవుడే నా రాజు అని. కానీ ఈయనకి రాజు ఎవరు? ఈయనే, దేవుడు కాదు. ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయనే. మన పేరుకు తగ్గ జీవితం మనకి ఉండదు. సరే, ఆ మనుష్యుని పేరు ఎలిమెలక్. అతని భార్య పేరు నయోమి. అతని భార్య పేరు నయోమి. నయోమి అంటే అర్థం ప్రసన్నత. నయోమి అంటే ప్రసన్నత. భర్త పేరేమో దేవుడే నా రాజు, భార్య పేరేమో ప్రసన్నత. వాళ్ళకి 2 కుమారులు పుట్టారంట, మహ్లోను, కిల్యోను. ఈ పేర్లు కొన్ని విచిత్రమైన పేర్లు. ఆ 2 పేర్లకి అర్థం ఏంటనంటే, ఒక ఆయనకి పేరుకి అర్థం పనికి మాలినవాడు, ఇంకొక ఆయన పేరు జబ్బు. ఎందుకు పెట్టుండి ఉంటారు ఆ విధంగానే? 1979లో, మీలో పెద్దోళ్ళకి తెలుసుద్ది, 1979లో ఒక అమెరికా ఆకాశ నౌక అంటే అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుందే, అది కక్ష దాటి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి అది ఎక్కడో చోట భూమి మీద పడుతుంది. అది ఏ ఊరి మీద పడితే ఆ ప్రాంతం అంతా కలిగిపోద్ది అని చెప్పారు 1979లో. అయితే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దానికి గీతలు గీసి ఏ ఊరి మీద నుంచి వస్తుందా అన్నట్లు రాసుకుంటూ వచ్చారు. అయితే నిజామాబాద్, కరీంనగర్ ఆ ప్రాంతాల్లో అది పడుతుంది అన్నట్లు చెప్పారు అప్పుడు. ఆ విధంగా పడుతుంది అన్నటువంటి దాని పేరు స్కైల్యాబ్. స్కైల్యాబ్ అర్థమైందా? అయితే మొన్నే నేను ఒక బైబిల్ చరిత్ర క్లాస్కి వెళ్తే అక్కడ ఒక కుర్రోడిని కలిశాను. ఆయన కుర్రోడు అంటే కుర్రోడు కదలే, పెద్దోడు 40 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. అర్థమైందా? 40 ఏళ్ళు. అతను బైబిల్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్, లెక్చరర్. బాబు నీ పేరేంటంటే స్కైల్యాబ్ అని అన్నాడు ఆయన. ఓ అప్పుడు పుట్టావంటే అవునన్నా, ఎగ్జాక్ట్లీ ఆ సంవత్సరం పుట్టా అన్నాడు. స్కైల్యాబ్ అంటే ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవం ఉన్నప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుంటారు స్కైల్యాబ్ అనేసి. బహుశా వీళ్ళకి జబ్బు, పనికిమాలోడు అని ఎందుకు పేరు పెట్టుంటారంటే ఆ కరోనా టైంలో పుట్టారు, ఆ కరువు కాలంలో పుట్టారు వీళ్ళు, అందుకని వాళ్ళకి ఆ పేరు పెట్టుకున్నారు. అర్థమైందా? మన పూర్వకాలంలో పెంటయ్య ఇలాంటి పేర్లు పెడతారే, ఎందుకు పెడతారు అని అంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పుట్టిండి ఉంటారు. బహుశా వేరు కారణాలు ఉండొచ్చు,
ఆ విధంగా వీళ్ళకి కూడా అంతే, ఆ విధంగా పేర్లు పెట్టారు. అయితే ఏం జరిగింది, ఆ మనుష్యుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే రిచ్ పీపుల్, ధనిక వర్గానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్ మాది అంటే కొంచెం గర్వంగా ఉంటుంది. హైదరాబాద్లో బంజారా హిల్స్ అంటే సూపరం లెవెలే వేరు. వీళ్ళు యోధా దేశం చెందిన వాళ్ళు అంటేనే ఒక లెవెలు. దాంట్లో మేము ఎఫ్రాతీయులము, రిచ్ పీపుల్, బాగా ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు, ఒక హోదా, ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. అందుకే నీ వివరణ అంత ఇచ్చారు.